హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు, అపరంజి కిరీటమును అతని తల మీద ధరింపజేసి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, చాలామంది దేవుడి యొక్క కార్యములు ఆలస్యం అవటను బట్టి వారు దేవుని మీద సనుగుకునేవారుగాను, దేవునికి విరోధంగా మాట్లాడేవారుగాను, దేవుడు నా జీవితంలో ఏం చేశాడని క్వశ్చన్ చేసేవారుగాను ఉంటారు. కానీ అలాంటి వారికి ఎటువంటి ఒక కృప దొరకదు. కానీ దేవుడు దయచేసిన రక్షణను బట్టి, ఆయన చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి ఎవరైతే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వారికి దేవుడు అంటున్నారు ఏంటంటే, వారిని ఆశీర్వాదములతో ఆయన ఎదుర్కొంటారంట. వారి తల మీద ఆయన అపరంజ కిరీటమును ధరింపజేస్తాడంట. చూడండి, అబ్రహాము యుద్ధమునకు వెళ్ళి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు వచ్చి ఆయనను ఎదుర్కొన్నాడు. ఎదుర్కోవడం మాత్రం కాదు, అబ్రహామును దీవించాడు. అవును, ఈరోజు కూడా నువ్వు దేవునిని బట్టి ఆనందించగలిగితే, దేవుని కార్యములను చేయగలిగితే, ఆయన దయచేసిన రక్షణను బట్టి, ఆయన చేసిన కార్యములు ఉపకారములను బట్టి నువ్వు ఆనందించగలిగితే, దేవుడు నిన్ను కూడా ఎదుర్కొని, నిన్ను కూడా దీవించి, నిన్ను కూడా ఆశీర్వదించి నీకు కూడా అపరంజి వంటి కిరీటమును ధరింపజేస్తాడు. అబ్రహామును ఎదుర్కొన్న దేవుడు అనేకులకు తండ్రిగా ఆయనను చేస్తాడు. దేవునికే స్నేహితునిగా ఆయనను మార్చుకున్నాడు. అదే దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు. సనుగులను మాని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అనుసరించండి. ఆయన చేసిన కార్యములు ఉపకారములను బట్టి ఆయనను వెంబడించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి మీకు కూడా నీతి కిరీటమును ధరింపజేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.